హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి లేస్ లెహంగాని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఉంటేనే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఎట్లాంటి డౌట్స్ కూడా రావన్నమాట. చక్కగా నా వీడియో చూసి స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఏంటంటే వీడియో స్కిప్ చేయడం వల్ల మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయిపోతారనమాట. సో ఎందుకు అక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారంటే వీడియో స్కిప్ చేయడం వల్ల అక్కడ నేను ఏ పాయింట్ చెప్పాను అనేది మీరు మిస్ చేసేస్తున్నారు. సో అందుకని నేను వీడియోలో ఒకటికి 2 సార్లు చెప్తా ఉంటాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అనేది. ఎందుకంటే ఇవి టైలరింగ్ వీడియోస్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా మెజర్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఏ ఒక్క పాయింట్ని మీరు మిస్ అయినా మీరు స్టిచ్ చేసేటప్పుడు మీరే ఇబ్బంది పడతారు. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ దగ్గర నుంచి నేను ఒక చిన్న లైక్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే షేర్తో కమెంట్ కూడా చేయండి. కమెంట్ ఏంటంటే అసలు డ్రెస్ ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా, అసలు డ్రెస్ లుక్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెథడ్ వచ్చేసి సెకండ్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి నా ప్రీవియస్ వీడియోలో స్కై బ్లూ కలర్ లెహంగా మీద నేను వీడియో అనేది షేర్ చేశాను. సో చాలా మంది దాన్ని చూశారు. దాని కింద కమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచిగా అర్థమైంది, మేము కూడా డిజైన్ చేసుకున్నామని. అయితే రీసెంట్గా ఎక్కువ షార్ట్స్లో నేను డిజైన్ చేసే డ్రెస్ ఏదైనా ఉంది అని అంటే అది లేయర్స్ లెహంగాని. ఎక్కువ మనకి దీని మీద ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోని షార్ట్ కిందకి నేను షేర్ చేసేస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేయండి అని అంటున్నారు. సో పాతగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసు కదా, మనం ఆల్రెడీ వీడియోని షేర్ చేసామని. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది సెకండ్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ మెథడ్ కంటే సెకండ్ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెజర్మెంట్స్ ఎవరికి అనేది కూడా ఒకసారి మీరు చూడండి. ఓన్లీ ఇప్పుడు నేను స్కర్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5.3, 5.4 ఈ 2 హైట్స్ ఎవరైనా సరే ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను ఏవైతే మెజర్మెంట్స్ చెప్తున్నానో పక్కా యాస్టీస్ దింపేసేయండి. కొంచెం ఒక్క చిన్న మార్క్ కూడా అటు ఇటు జరపడానికి లేదు. 5.3, 5.4 ఈ టూ పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేవి పక్కా సరిపోతాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ 5.4 మెజర్మెంట్స్, కానీ 5.3 వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే నా హైట్ 5.3. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటంటే 5.4, ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది, బట్ సరిపోతుంది అనమాట. అయితే 5.4 వాళ్ళకి స్కర్ట్ లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలని అంటే స్కర్ట్ లెంత్ 42 ఇంచెస్ ఉండాలి. మనం ఫ్లోర్కి టచ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా 42 ఇంచెస్ అనేది 5.4, 5.3 వాళ్ళకి ఉండాలి. అదే మీరు 5.1, 5.2 ఇట్లా ఉన్నారనుకోండి హైట్, మీరు అప్పుడు స్కర్ట్ హైట్ 40 ఇంచెస్ పెట్టుకోండి. మీకు ఇంకొక విషయం, మేము 5.0, 5.1 ఇలానే ఉన్నాము, బట్ టేప్తో మెజర్ చేస్తుంటే 37, 38 వస్తుంది మీకు. ఇప్పుడు కావాలంటే మీరు మెజర్ చేసుకొని చూడండి. మీరు 5.0, 5.1, 5.2 వరకు ఎవరైనా సరే మనం టేప్తో మెజర్ చేసుకుంటే 39, 40 ఇలానే వస్తుంది. కానీ 40కి ప్లస్ ఉంటేనే ఆ స్కర్ట్ అనేది లుక్ బాగుంటుంది అనమాట. అది 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళు 42 పెట్టుకోవాలి స్కర్ట్ లెంత్. 5.0, 5.0 కాడి నుంచి 5.1 ఉన్నవాళ్ళు, 5.1, 5.2 ఈ 3 హైట్స్ ఉన్న వాళ్ళు మాత్రం 40 పెట్టుకోవాలి స్కర్ట్ లెంత్. ఓకేనా? స్కర్ట్ లెంత్ ఎలా పెట్టుకోవాలనే అనేది అర్థమైంది కదా. ఇప్పుడు వేస్ట్ అంటే ఇది మనము స్కర్ట్ ని ఎక్కడికైతే టైట్ చేస్తామో అక్కడ మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా? కొంతమంది స్కర్ట్ ని కొంచెం పైకి టైట్ చేస్తారు, కొంతమంది కిందకి టైట్ చేస్తారు కదా. అలా మీరు ఏ పార్ట్ లో అయితే స్కర్ట్ ని టైట్ చేస్తారో అక్కడ మెజర్మెంట్ తీసుకోండి. ఆ మెజర్మెంట్ వచ్చేసి స్కర్ట్ వేస్ట్ 34 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ చాలన్నమాట మీరు స్కర్ట్ డిజైన్ చేయడానికి. ఇంకేమీ అవసరం లేదు. జస్ట్ ఈ 2 పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని స్కర్ట్ కటింగ్ అయితే చేసేసేయడమే. స్కర్ట్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. మనం చేసేదల్లా కటింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. సో కటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే స్టిచ్చింగ్ అనేది దానంతట అదే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మీరు ఈ డ్రెస్ డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి 3 ప్లెయిన్ శారీస్ తీసుకోండి. మీకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట కటింగ్ నేను ఎలా చేస్తున్నాను అనేది. మీరు ఒకే తాను 18 మీటర్స్ తీసుకున్నా పర్వాలేదు,
సపరేట్గా 3 శారీస్ ప్లెయిన్ శారీస్ తీసుకున్నా పర్వాలేదు. ఈ 3 ప్లెయిన్ శారీస్ తీసుకున్నా పర్వాలేదు, ఒకేసారి థాన్ తీసుకున్నా పర్వాలేదు. థాన్ తీసుకుంటే 18 మీటర్స్ తీసుకోండి, ప్లెయిన్ శారీస్ తీసుకుంటే 3 శారీస్ తీసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీని కిందకి వేసే లైనింగ్ ఉంది కదా, లైనింగ్ మాత్రం 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ యూజ్ చేసుకుంటున్నాం మనం. 4 మీటర్స్ వచ్చేసి క్రేప్ లైనింగ్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడాను స్కర్ట్ కి దుప్పట్టాకే. బ్లౌజ్ కి మనం స్కిప్ చేసేద్దాము, బ్లౌజ్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్కర్ట్ కి ఆ లేయర్స్ ఎంత ఫ్లోయిగా వచ్చాయి అనేది కదా, కటింగ్ లోనే ఉంటుంది అనమాట అదంతా. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇదిగోండి ఫ్యాబ్రిక్ ని తీసుకొచ్చా నేను. ఇప్పుడు నేను యూజ్ చేసే ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నాకు కొరియర్ లో సెండ్ చేశారు. సెండ్ చేసి దగ్గర నాకు 1.5 months అవుతున్నట్టుంది. సో ఇంకా పెండింగ్ ఉన్న ఆర్డర్స్ ఉన్నాయి. ఇది వచ్చి చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అయితే ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎలా పంపించారంటే ఓవరాల్ గా 22 మీటర్స్ ఒక్కటే థాన్ పంపించేశారనమాట. ఒకటే థాన్ పంపించేశారు కాబట్టి అందులో నేను 4 మీటర్స్ స్కిప్ చేసేసాను. 22 మీటర్స్ కదా, 4 మీటర్స్ వేరే ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయమన్నారు. 4 మీటర్స్ స్కిప్ చేసేస్తే రిమైనింగ్ ఉన్న 18 మీటర్స్ ని నేను 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. మీరు క్లియర్ గా వినండి. రిమైనింగ్ ఏవైతే 18 మీటర్స్ ఉన్నాయో ఆ 18 మీటర్స్ ని 3 పార్ట్స్ అంటే 6 మీటర్స్ 6 మీటర్స్ 6 మీటర్స్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఇట్లా సపరేట్ శారీ లెక్కన కటింగ్ చేసేస్తాను అనమాట. 6 మీటర్స్ 6 మీటర్స్ 6 మీటర్. ఇప్పుడు 3 6 అయిపోయినాయి కదా, అందులో ఒక 6 వచ్చేసి నా హ్యాండ్ లో ఉంది, 2 6s వచ్చేసి పక్కన పెట్టాను. ఫస్ట్ ఇది మనం కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 12 మీటర్స్ దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చేసి నా హ్యాండ్ లో ఉన్నది వచ్చేసి 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. ఒక శారీ అనేసుకోండి. ఇది ఒక శారీ మనం ఇట్లా తీసుకొని జనరల్ గా మనం శారీస్ ఎలా ఫోల్డింగ్ వేస్తాము సేమ్ యాస్టీజ్ ఇది కూడా అలానే వేయాలి. శారీ ఫోల్డింగ్ అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ అయితే 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇంకో ఫోల్డింగ్ వేసుకుంటే అప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ అవుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఫ్యాబ్రిక్ థాన్ లో తీసుకున్నారు కాబట్టి ఫ్యాబ్రిక్ పన్నా అనేది చాలా హైట్ వచ్చింది. నేను ఇక్కడ నా షోల్డర్ దగ్గరికి పెడితే కింద మీకు కనిపించట్లేదు, కింద ఫ్లోర్ కి టచ్ అయింది అనమాట. శారీ పన్నా కంటే పెద్ద పన్నా వచ్చింది. 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ వేసాను. 4 ఫోల్డింగ్స్ అయినాయి కదా, ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అనమాట. టోటల్ గా మనం 6 ఫోల్డింగ్స్ వేయాలి. ఇట్లా చూడండి, ఇట్లా 6 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా. ఇక్కడ ఉండే లేయర్స్ ని మీరు కౌంట్ చేసుకోండి, మీకు కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ గా అనిపిస్తుందేమో. 1 2 3 4 5 6 7 8 మొత్తము ఇక్కడ మనం కౌంట్ చేస్తే ఫోల్డింగ్స్ 8 రావాలి. మీరు అలా 8 వచ్చాయని తెలియంగానే కొంచెం అన్ని కూడాను అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్యాబ్రిక్ సిల్క్ గా ఉంటుంది కదా, లోపల కొంచెం ఫోల్డింగ్ పడే ఛాన్స్ ఉంటుంది. అలా ఏమీ లేకుండా ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకొని కింద ఫ్లోర్ మీద సెట్ చేసుకోండి. సో నేను కింద ఫ్లోర్ మీద సెట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి కెమెరాని కింద తీసుకొస్తున్నాను. మీకు ఇక్కడ మార్కింగ్స్ అన్ని కూడాను మంచిగా అర్థం కావాలి కదా, ఎలా మార్క్ చేస్తున్నాను అనేది. దగ్గరికి రండి. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే స్కర్ట్ హైట్ 42 ఇంచెస్ అని చెప్పాను కదా. స్కర్ట్ హైట్ ఇది మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు నేను ఇది ఎలా డ్రాయింగ్ చేయాలనేది మెజర్మెంట్స్ చెప్తున్నాను. స్కర్ట్ హైట్ 42 ఇంచెస్ అని చెప్పాను కదా. 42 ఇంచెస్ లో నుంచి పైన మనకి బెల్ట్ వస్తుంది అనమాట. స్కర్ట్ కి పైన నడుం పట్టిలాగా ఇంత మందన్న బెల్ట్ వస్తుంది. ఆ బెల్ట్ కి 2 ఇంచెస్ మైనస్ చేసేసేయండి. 42 లో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసేస్తే 40 ఇంచెస్ ఉంటుంది. ఈ 40 ఇంచెస్ అనేది కింద బాటమ్ పార్ట్ కి స్టిచ్ చేయాలి కదా. అయితే మనం ఈ బాటమ్ పార్ట్ కి లేయర్స్ ని అటాచ్ చేస్తున్నాము, 3 లేయర్స్ ని అటాచ్ చేస్తున్నాము. సో ఈ 40 ఇంచెస్ లో నుంచి ఒక 10 ఇంచెస్ అనేది మైనస్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. 10 ఇంచెస్ దేనికి అని అంటే మనకి స్కర్ట్ కి బాటమ్ పార్ట్ కి 3 లేయర్స్ వస్తాయి కదా, లాస్ట్ లేయర్ లెంత్ 10 ఇంచెస్ అనమాట. సో అందుకనే బాటమ్ పార్ట్ హైట్ 40 ఇంచెస్ లో నుంచి మనం 10 ఇంచెస్ ని మైనస్ చేసేస్తే తర్వాత ఆ ఫ్రిల్ని ఆ బాటమ్ పార్ట్ కి అటాచ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 40 ఇంచెస్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఈ 40 ఇంచెస్ లో నుంచి 10 ఇంచెస్ మనం మైనస్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఒకసారి రండి చూపిస్తా ఎలా మార్కింగ్ చేసుకోవాలో.
సో నేను ఇక్కడ పేపర్ మీద డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. మీకు డైరెక్ట్గా క్లాత్ మీద డ్రాయింగ్ వేస్తుంటే అంటే క్లాత్ అనేది బేబీ పింక్ కదా, చాక్ పీస్తో మార్క్ చేసినా కనిపించట్లేదని చెప్పేసి సేమ్ మనం ఇప్పుడు క్లాత్ని ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు క్లాత్ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇదంతా మీరు ఒక శారీని ఇట్లా ఫోల్డింగ్ చేశారని అనుకోండి, ఓకేనా. ఇట్లా ఫోల్డింగ్ చేశారని అనుకోండి. మీరు ఒక సైడ్ ఏదైనా ఒక కార్నర్ వైపు సిట్టింగ్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఇదంతా ఒక శారీ కదా, మొత్తం 8 లేయర్స్ వస్తాయి. శారీ ఫోల్డింగ్స్ అన్నీ కౌంట్ చేస్తే 8 లేయర్స్ వస్తాయి. ఇది పేపర్ కాబట్టి 8 లేయర్స్ ఉండవు. మీకు శారీ మీద ఎలా డ్రా చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థం అవ్వడానికి పేపర్ మీద డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. ఇది శారీ మొత్తం 8 లేయర్స్ వచ్చేంత వరకు ఇట్లా ఫోల్డింగ్స్ వేసుకొని, సో మీరు ఇక్కడ సిట్టింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి మీరు మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోండి. అయితే ఫస్ట్ టేప్ని తీసుకోండి. టేప్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 14 ఇంచెస్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 14 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ చూసుకోవాలన్నమాట. శారీ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటువైపు ఒక 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటువైపు ఒక 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఈ 3 సైడ్స్ కూడాను ఈక్వల్గా వచ్చేటట్లు మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లాగా అర్థమైంది కదా ఇక్కడ వరకు. అయితే మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి పైకి 4 ఇంచెస్, ఇక్కడి నుంచి 4 ఇంచెస్ టేప్తోనే, ఇక్కడి నుంచి 4 ఇంచెస్, మళ్ళీ ఇక్కడి నుంచి 4 ఇంచెస్, ఇలా 4 సైడ్స్ కూడాను ఈ పాయింట్ని బేస్ చేసుకొని 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అలానే ఈ 4 ఇంచెస్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్ అనేది ఫామ్ చేసుకోవాలి. మనం ఇలా సర్కిల్ ఫామ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లేయర్స్ లెహెంగాకి మెజర్మెంట్స్ ప్రతి ఒక్కరూ కూడాను ఇదే మెజర్మెంట్స్ తీసుకోండి. పైన వేస్ట్ దగ్గర మాత్రమే మీకు మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే కొంతమంది నడుము సన్నగా లావుగా ఉంటుంది కదా, దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ కింద వేసే ఫ్రిల్ మార్కింగ్ మాత్రం ఇలానే తీసుకోండి. అర్థమవుతుంది కదా. ఈ పాయింట్ని బేస్ చేసుకొని 4 ఇంచెస్ అనేది ఇట్లా సర్కిల్ షేప్లో మనం ఇట్లా మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి 10 ఇంచెస్ టేప్తోనే ఇదంతా ఫస్ట్ ఇక్కడి నుంచి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోండి. లేయర్ లెంత్ 10 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ 10 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్, అలానే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్. సో ప్రతిసారి 10 ఇంచెస్ మార్క్ చేసేదానికంటే ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అదే మార్కింగ్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటే 14 ఇంచెస్ వస్తుంది. మనకి ఇక్కడ లైన్ అనేది గ్యాప్ పెరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటే 14 ఇంచెస్ వస్తుంది అనమాట. సో మనం ఇంకా టేప్ని ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకొని 14 ఇంచెస్ ఇలా మనం ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని 14 ఇంచెస్ అనేది ఈ శారీ మొత్తం కూడాను ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఇట్లా శారీ మొత్తం మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పేపర్ మీద మార్క్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా లేదు, బట్ శారీ మీద మాత్రం సర్కిల్ షేప్ మొత్తం ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకోండి. ఈ పాయింట్ దగ్గర టేప్ పెట్టి ఇక్కడ నుంచి 14 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటే సర్కిల్ షేపు నీట్ అండ్ క్లియర్గా ఒక్కటే లెవెల్లో ఉంటుంది. అదే మీరు ఇక్కడి నుంచి 10 ఇంచెస్ ఇక్కడి నుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే లేయర్స్ అన్నీ కూడాను ఈక్వల్గా లేకుండా అప్ అండ్ డౌన్ ఉంటుంది. మీకు లేయర్స్ అన్నీ ఈక్వల్గా రావాలి అని అంటే మనం సెంటర్ ఆఫ్ పాయింట్ ఇది బేస్ చేసుకొని 14 ఇంచెస్ అనేది శారీ మొత్తం మార్క్ చేసుకోవాలి. శారీ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ శారీ అనేది సగం శారీ మిగిలిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఎలా ఉంది, అలానే మీరు శారీ మీద మార్క్ చేసేటప్పుడు కూడా ఇంత గ్యాప్ ఇక్కడ నుంచి ఈ గ్యాప్ అంతా ఉంటుంది. సో ఈ గ్యాప్ని కూడా మనం ఏం వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫుల్ సర్కిల్ వచ్చింది కదా, సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఇక్కడ కూడా పెట్టుకొని హాఫ్ సర్కిల్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఆ లేయర్స్ని ఈ లేయర్స్కి జాయిన్ చేసుకొని స్కర్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది మార్కింగ్ ఎలా చేయాలని అర్థమైంది కదా. ఇప్పుడు కటింగ్ కూడా మీరు ఒకసారి చూడండి. కటింగ్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ తీసుకోండి ఏ ప్లేస్లో అయినా. సో మీరు ఇటువైపు ఈ ఫేసింగ్లో కూర్చున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి చెప్తానమాట. ఈ సెంటర్ పాయింట్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఒకవైపు మాత్రమే డ్రా చేయండి ఈ లైన్ని.
ఒకవైపు మాత్రమే, మీరు సిట్టింగ్ ఎటువైపు అయితే ఉంటున్నారో అటువైపు ఇట్లా సెంటర్ పాయింట్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ ఒకసారి చూడండి. ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నాము, సెంటర్ పాయింట్ వరకు మార్క్ చేసుకున్నాం కదా. బట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ వరకే, అంటే ఈ లోపల వరకు వెళ్ళకూడదు సిజర్ అనేది. ఈ సర్కిల్ ఎక్కడ వరకు అయితే ఫామ్ అయిందో ఇక్కడ వరకు ఫస్ట్ మనం కట్ చేసుకుందాం. ఇట్లా ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ షేప్ని కట్ చేసుకుందాం. సో ఇదంతా మీరు శారీ మీద డ్రాయింగ్ వేసి నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఫస్ట్ ఈ చిన్న సర్కిల్ని కట్ చేసుకుందాం. చిన్న సర్కిల్ ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో ఈ పెద్ద సర్కిల్ని కూడా కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ కూడా మీ అందరికీ అర్థమైంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సెకండ్ మెథడ్ కూడా చూపిస్తే ఇదొక డిఫరెంట్ మెథడ్ అని నాకు అర్థమైంది అనమాట. అందుకని ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నాకు పేపర్ మీద కుదరక ఇట్లా కొంచెం అనీవెన్గా వచ్చాయి ఫ్రిల్స్, బట్ మీరు క్లాత్ మీద అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత లేయర్స్ మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ పేపర్ కాబట్టి ఇట్లాగా స్టిక్కీగా ఉంది, మీరు క్లాత్ మీద కట్ చేస్తారు కాబట్టి ఇది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఒక కుట్టు కుట్టేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ మీకు పేపర్ మీద సరిగ్గా ఇది బాగా స్టిక్కీగా ఉంది. ఈ లేయర్స్ అన్నీ కూడాను అటాచ్ చేసేసుకోవాలి. అయితే ఈ మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి కూడా హాఫ్ మూన్ సర్కిల్ వేసుకొని ఇక్కడ నుంచి 14 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి ఒక కొన్ని లేయర్స్ అవుతాయి అనమాట. ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా చెప్తున్నాను అనమాట ఈ టిప్పు. మీకు ఇలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు, బట్ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ కాకుండా లేయర్స్ ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట ఇది ఈ క్లాత్ని కూడా యూజ్ చేసుకుంటే. ఒకవేళ మీరు లెహెంగాలో యూజ్ చేయకపోయినా మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే, ఇక్కడ వచ్చిన ఈ లేయర్స్ క్లాత్ ఇట్లా మనం 2 శారీస్ మీద కట్ చేస్తున్నాం కదా, 2 శారీస్కి సగం సగం లేయర్స్ అయితే వస్తాయి. సో వాటితో మంచిగా ఒక డ్రెస్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం ఐడియాస్ యూజ్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన ఈ లేయర్స్తో మంచిగా ఇంకొక డ్రెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్స్ మొత్తం ఇట్లా సెపరేట్ అయిపోతాయి అనమాట. ఇదిగోండి మొత్తం ఈక్వల్గా వస్తాయి, ఒక్క లేయర్ కూడా తేడా రాదనమాట. కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వడం కానీ కొంచెం ఇదిగా ఉండడం కానీ అలాంటిది ఏం లేకుండా మొత్తం చక్కగా ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట. ఒక 6 మీటర్స్ క్లాత్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మిగిలిన ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా మనకు అసలు దేనికి వేస్ట్ కాదు. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీసెస్ని కటింగ్ చేసేసుకోవాలి. సో మీకు ఇప్పుడు నేను దీని మీద కటింగ్ చేసి చూపించును, బట్ దీన్ని ఏం చేయాలనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా, ఈ మిగిలిన పార్ట్ని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ డిజైన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈ మిగిలిన ఫ్యాబ్రిక్తో లేయర్ అనేది కట్ చేసి ఇప్పుడు నేను మీకు ఎలా అయితే దీని మీద సర్కిల్ షేప్ గీసానో అదే సర్కిల్ షేపు సగం వస్తుంది అనమాట. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూడండి ఇట్లా ఒక హాఫ్ సర్కిల్ గీసి రిమైనింగ్ ఉండేది మీరు మెజర్మెంట్స్ పెట్టుకోండి, ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఉండడానికి మీకు చెప్తున్నాను. రిమైనింగ్ ఉండేది ఇట్లా ఇంకొక హాఫ్ సర్కిల్ గీసి కటింగ్ చేసుకున్నారు అనుకోండి, ఇవి ఒక 6 లేయర్స్ వస్తాయి. సేమ్ ఇదే 6 మీటర్స్ ఇంకొకసారి మనం కట్ చేసుకుంటాం కదా, అందులో కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలిద్ది. అందులో మిగిలిన 6 పీసెస్, ఇందులో మిగిలిన 6 పీసెస్, ఈ 12 పీసెస్తో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిజైన్ చేసేసేయండి. సో మీరు ఒకవేళ టైలరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. ఓకేనా? ఇక్కడికి 6 మీటర్స్ క్లాత్ అనేది కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఇంకా మన దగ్గర 12 మీటర్స్ క్లాత్ అనేది ఉంది. సో దాన్ని కూడా ఎలా అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. అయితే ఒక 6 మీటర్స్ క్లాత్తో ఇట్లా రఫుల్ని కట్ చేసాం కదా, ఇంకొక 6 మీటర్స్ క్లాత్తో కూడా సేమ్ ఇదే విధంగా రఫుల్ని కట్ చేయాలి. ఇది మొత్తం మనకి లేయర్స్ కౌంట్ చేస్తే 8 వస్తాయి అన్నమాట.
ఇంకొక 6 మీటర్స్ మీద కూడా సేమ్ ఇలానే కటింగ్ చేసుకోవాలి కాబట్టి అదొక 8 లేయర్స్, అదొక 8, ఇదొక 8, మొత్తం 16 లేయర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం 2 శారీస్ కంప్లీట్ చేసేసాము. రిమైనింగ్ ఇంకో ఒక్క శారీ ఉంది మన దగ్గర. ఆ శారీని కింద బాటమ్ పార్ట్ కి దుప్పట్టాకి కటింగ్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ మనం 2 శారీస్ ని కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇది థర్డ్ శారీ అన్నమాట. థర్డ్ శారీలో శారీ మొత్తం 6 మీటర్స్ ఉంటుంది కదా. 6 మీటర్స్ లో ఇది 3 మీటర్స్. 3 మీటర్స్ అనేది నేను పక్కన కటింగ్ చేసి పెట్టాను. నార్మల్ గా 3 మీటర్స్ ని సపరేట్ చేశాను అనమాట. ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్నది 3 మీటర్స్. ఇప్పుడు ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ని బాటమ్ పార్ట్ కింద కటింగ్ చేసుకోవాలి. సో దానికి ఎలా ఫోల్డింగ్ వేస్తున్నానో చూడండి. ఇట్లా ముందు డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. చూసారా? ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక క్రాస్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్ ఫోల్డింగ్ వేసామా? ఇలా క్రాస్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మీకు అంబ్రెల్లా కటింగ్ వచ్చు కదా, సేమ్ అదే ఫోల్డింగ్ అన్నమాట. చూడండి, ఎక్కడ మనకి లోపల ఫోల్డింగ్స్ ఏమి పడకుండా చూసుకోవాలన్నమాట. ఇట్లా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కింద ఫ్లోర్ మీద సెట్ చేస్తున్నాను నేను. సో ఇట్లా సమోసా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది అని అంటే, నేను ఇందాక స్టార్టింగ్ లో స్కర్ట్ వేస్ట్ 34 అని చెప్పాను. మీరు ఒకసారి క్యాలిక్యులేటర్ వేసుకోండి. 34 ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 4 చేస్తే 8.5 వస్తుంది. 4 ఎందుకు చేయాలంటే మనం ఇక్కడ లేయర్స్ వచ్చేసి 4 లేయర్స్ వేసామన్నమాట. అర్థమవుతుందా? 1 2 3 4 టోటల్ గా 4 లేయర్స్ వేసాం కాబట్టి 34 డివైడెడ్ బై 4 8.5. మనం ఇక్కడ కూడా 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 8.5 దగ్గర మార్కింగ్ చేసాం కదా. ఈ 8.5 దగ్గర నుంచి కిందకి 30 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఇంచెస్, లేయర్ హైట్ 10 ఇంచెస్, 40 ఇంచెస్ సరిపోయింది కదా. సో ఇక్కడ మనము లేయర్ ని అటాచ్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులోకి పోతుంది కాబట్టి 31 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 31 ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ చేసిన మార్కింగ్ ఇక్కడ 8.5 దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ చేసే ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా మార్కింగ్ అనేది ఈ కార్నర్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. కార్నర్ పాయింట్ దగ్గర ఫస్ట్ టేప్ పెట్టి 31 ఎక్కడ వస్తుంది అనేది ఫస్ట్ మనం టేప్ తో మెజర్ చేయాలి. ఇట్లా మెజర్ చేస్తే నాకు 42 ఇంచెస్ వచ్చింది. ఇదే 42 ఇంచెస్ ని కంటిన్యూస్ గా మనం ఇలా ఫ్యాబ్రిక్ మీద పెట్టి సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఎందుకు కార్నర్ పాయింట్ లో పెట్టాను అని అంటే, కింద మనం సర్కిల్ షేప్ అనేది అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్ గా వస్తుంది అనమాట. అందుకనే మనం ఫస్ట్ పెట్టిన పాయింట్ కంటే నెక్స్ట్ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేస్తేనే కింద వచ్చే సర్కిల్ షేప్ మంచిగా వస్తుంది. సో కొంచెం కష్టమైనా సరే మార్కింగ్స్ మాత్రం మీరు ఇలానే పెట్టుకోండి. మీకు డ్రెస్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా? 42 ఇంచెస్ ఇట్లా పెట్టేసాం కదా. పైనుంచి మెజర్ చేస్తేనే మనకి 42 వచ్చింది. మీరు మరి కన్ఫ్యూజన్ అవ్వమాకండి. నార్మల్ హైట్ 31, నేను పైనుంచి కోణం పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేశాను కాబట్టి 42 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సర్కిల్ షేప్ ని కటింగ్ చేసేసుకుందాం. సో చూడండి, ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మనకి చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏం వేస్ట్ కాదు. ఇది ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా. అయితే మనకి ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర నడుము 8.5 పెట్టాం కదా. మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్ గా 8.5 దగ్గర కట్ చేయకూడదు, పైకి కట్ చేయాలి. ఒక 2 ఇంచులు పైకి కట్ చేయాలి. నేను చూడండి 2 ఇంచులు పైకి కట్ చేస్తున్నాను. కుట్టేటప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్ ని ఓపెన్ చేసుకొని మన నడుముని బట్టి కటింగ్ చేసుకుందాం. మళ్ళీ లేకపోతే పెద్దగా అయిపోయింది అనుకోండి,
మన నడుమును బట్టి కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా ఇది అంబ్రిల్లా కటింగ్ చేసేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు నేను దీన్ని పక్కన పెడుతున్నా. ఈ మిగిలిన ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ ని ఏం చేయాలనేది చెప్తా చూడండి. ఈ పీస్ ని ఇలా 2 పార్ట్లు ఉంది కదా, 3 పార్ట్స్ వేసుకుందాము. ఇది కూడా లేయర్ కింద రఫుల్ కింద కట్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ ఉంది కదా, లేకపోతే అనుకోవచ్చు. సో ఉంది కాబట్టి వచ్చినంత వరకు రఫుల్ వేసుకుందాము. సో ఇక్కడ నేను హాఫ్ రఫుల్ చూపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి సో మనం మిగిలిన స్కర్ట్ ఫ్యాబ్రిక్ లో 3 మీటర్స్ మనం అంబ్రెల్లా స్కర్ట్ కింద కట్ చేసాం కదా, అది కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ కి కూడా మనం ఇట్లా హాఫ్ సర్కిల్ షేప్ అనేది డ్రా చేసాం అనమాట. ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఇప్పుడు దీనిని కూడా కటింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇట్లా మనకి జస్ట్ 2 లేయర్స్ వస్తాయి అనమాట. హాఫ్ సర్కిల్లో ఇట్లా మనం కట్ చేసుకున్నాం కదా, దీనిని కూడా ఆ లేయర్స్ కి కలిపేద్దాం. సో ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఉందంటారా, దీనిని మనం నడుము పట్టికి యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏమైనా హ్యాంగింగ్స్ పెట్టుకుంటారంటే ఈ మిగిలిన ఈ చిన్న ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది అనమాట. ఇంకా ఈ వేస్ట్ లో మిగిలిన ఈ ఫ్యాబ్రిక్స్ దేనికి పనికిరావు. ఇవి మనం ఇట్లా కట్ చేసుకొని పక్కన పడేసేయడమే. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం నడుము పట్టికి అనేది యూజ్ అవుతుంది. ఇది మీరు పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం నడుము పట్టి కట్ చేసుకోవాలి. అది స్కర్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకసారి మనం స్టిచ్చింగ్ చేసే ముందు లేయర్స్ ని కట్ చేసుకున్నాం కదా, ఈ లేయర్స్ అన్ని కూడాను ఒకదానికొకటి డివైడ్ అయిపోయి ఉంటాయి. ఇట్లా సపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటిని కూడాను కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇదంతా మీకు రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ అనమాట, అందుకే మీకు లైట్ గా కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇట్లా డార్క్ గా ఉంది. సో మీకు డ్రాయింగ్ కొంచెం కనిపించాలని చెప్పేసి నేను రాంగ్ సైడ్ కి టర్న్ చేసి మీకు డ్రాయింగ్ అనేది వేసాను. అందుకని మీకు ఫ్యాబ్రిక్ ఇంతకటి నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఈ లేయర్స్ అన్నిటిని కూడాను జాయిన్ చేసేసుకొని మీకు నేను చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఫ్రిల్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫ్రిల్ అటాచ్ చేయడం మీకు వచ్చు కదా, ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా మన దగ్గర ఉండే లేయర్స్ మొత్తం కూడాను ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ అతుకు పడింది మధ్యలో. ఇట్లా మనకి చాలా అతుకులు పడతాయి. అట్లా మన దగ్గర ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో ఆ ముక్కలన్నిటికీ కూడాను ఇట్లా ఒక కుట్టు మధ్యలో 2 సార్లు గట్టిగా వేసుకోండి. ఎందుకంటే అదే కదా మనకి స్టాండర్డ్ అయ్యేది. మొత్తం లేయర్స్ మొత్తం కూడాను ఆ కుట్టు మీదే స్టాండర్డ్ అవుతుంది కాబట్టి గట్టిగా ఒక 2 కుట్లు వేసుకోండి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇట్లా మనకి లేయర్స్ ఇట్లా ఫామ్ అయ్యిద్ది అనమాట. మొత్తము ఈ కుచ్చు మొత్తం మనం స్కర్ట్కి దుప్పట్టాకి మొత్తానికి సరిపోతుంది అనమాట. ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉంది కదా, ఈ కింద మొత్తం కూడాను జిగ్జాగ్ చేసుకోవాలి. సో నేను స్కర్ట్ కి అటాచ్ చేసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసుకుంటాను. అది మీ ఇష్టము. ఫస్టే జిగ్జాగ్ చేసుకుని స్కర్ట్ కి అటాచ్ చేసుకున్నా ఓకే, స్కర్ట్ కి అటాచ్ చేసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసుకున్నా ఓకే. నేనైతే ఫస్ట్ స్కర్ట్ కి 3 లేయర్స్ ని అటాచ్ చేసేసి దుప్పట్టాకు కూడా లేయర్ ని అటాచ్ చేసిన తర్వాత ఒకేసారి జిగ్జాగ్ మిషన్ అనేది తీస్తాను అనమాట. ఒకసారి స్కర్ట్ కుట్టిన తర్వాత జిగ్జాగ్, దుప్పట్టా కుట్టిన తర్వాత జిగ్జాగ్ అయితే డబుల్ పని అవుతుంది. ఒకేసారి జిగ్జాగ్ పని పెట్టుకుంటే కంప్లీట్ అవుతుంది. ఈ జిగ్జాగ్ మొత్తం చేయడానికి నాకు 1.5 అవర్ పట్టిద్ది అనమాట. స్కర్ట్ కి దుప్పట్టాకి కలిపి జిగ్జాగ్ చేయడానికి 1.5 అవర్ పట్టిద్ది. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఈ లేయర్స్ ని స్కర్ట్ కి ఎలా అటాచ్ చేయాలి అనేది చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది స్కర్ట్ పార్ట్ మనం ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, అంబ్రిల్లా కటింగ్. ఇలా అంబ్రిల్లా కటింగ్ చేసుకున్నాం కదా, ఈ అంబ్రిల్లా కటింగ్ కి చివరి భాగాన ఇప్పుడు మనము ఫ్రిల్స్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ ని అటాచ్ చేసేసుకోవాలి. అది ఎలా అటాచ్ చేయాలనేది ఒకసారి నేను ఫ్లోర్ మీద సెట్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. సో
సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈ అంబ్రిల్లాని ఇట్లా మనం మిషన్ మీద సెట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కుట్టేటప్పుడు అర్థం కావట్లేదేమో అని అనిపించింది నాకు, అందుకని ఇట్లా ఫ్లోర్ మీద సెట్ చేసి చూపిస్తున్నాను. ఇది మిషన్ పాదం అనుకోండి. మిషన్ పాదం దగ్గర ఈ అంబ్రిల్లా ఫ్రాక్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇట్లా వేసుకోవాలి. దీని తర్వాత ఈ చివరన ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ని బేస్ చేసుకొని మనం ఏవైతే ఈ లేయర్స్ ని అటాచ్ చేయాలని అనుకుంటున్నామో ఈ లేయర్స్ ని అటాచ్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఇది మనం కటింగ్ చేసుకున్న లేయర్ ఉంది కదా, దీనిని రాంగ్ సైడ్ కి పెట్టుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ కి పెట్టి మిషన్ మీద కుట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ కి పెట్టి ఇలా కుట్ అనేది కుట్టిన తర్వాత జస్ట్ మీరు అక్కడక్కడ మాత్రమే ఇలాగా కుచ్చు పెట్టండి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత ఇక్కడ లైట్ గా చిన్న కుచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లైట్ గా చిన్న కుచ్చు, అలా మీరు ఈ సర్కిల్ షేప్ మొత్తం ఈ ఫ్రిల్స్ ని అటాచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఎలా అటాచ్ చేయాలో? ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ కుట్టు రిపీట్ వేయండి. ఇక్కడ సెకండ్ కుట్టు ఇట్లా రిపీట్ వేసేసేయండి దానిపైన. ఇది అర్థమైంది కదా? ఇది నేను ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను. దీని తర్వాత దీనిపైన వచ్చే 2 లేయర్స్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ అనేది మీరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేస్తే మీరు అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనమాట, లేయర్స్ మొత్తం ఈక్వల్ గా రావు. ఇది కుట్టేసిన తర్వాత ఈ 2 లేయర్స్ కి మార్కింగ్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ 2 స్టెప్స్ కి వెళ్దాం మనం. సో చూడండి, కొంచెం కుట్టి చూపిస్తాను. ఫస్ట్ కింద అంబ్రిల్లా ఫ్రాక్, దానిపైన ఈ లేయర్స్ ది వేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 7 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ వరకు స్ట్రైట్ గా ఒక కుట్టు కుట్టండి. ఇలా సగం కుట్టాం కదా, సగం కుట్టేసుకున్న తర్వాత చిన్న కుచ్చు జస్ట్ పెట్టామా లేదా అన్నట్టు చిన్న కుచ్చు ఇలా పెట్టి ఇలా ఒక కుట్టు కుట్టేసేయండి. మళ్ళీ దానిపైన కుట్టు పడేటట్టు మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూస్గా మళ్ళీ ఒక 7 or 8 ఇంచెస్ వరకు ఇట్లా ఒక స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మళ్ళీ సగం వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చిన్న కుచ్చు పెట్టుకోవాలి. ఇలా మనం అంబ్రిల్లా షేప్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలానే కంటిన్యూస్గా కుట్టుకుంటా పోవాలి. అర్థమవుతుందా మీ అందరికీ? సో చూడండి, అటాచ్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట కింద మీకు. ఓకేనా? ఇట్లా అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి పైన 2 లేయర్స్ ని అటాచ్ చేయాలి. ఆ 2 లేయర్స్ కి మార్కింగ్ పాయింట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఒక లేయర్ ని అటాచ్ చేసుకున్న తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం 2 లేయర్స్ కి మార్కింగ్ పాయింట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇట్లా ఒక లేయర్ ని అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైన వచ్చే ఈ 2 లేయర్స్ కూడా మనం 6 ఇంచెస్ అనేది గ్యాప్ ఉంచాలన్నమాట. ఇక్కడ మనము అటాచ్ చేసుకున్నాం కదా, ఈ అటాచ్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి పైకి 6 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోండి. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా 6 ఇంచెస్ అనేది మార్కింగ్ పాయింట్ పెట్టుకున్నాం కదా. దీని ప్రకారమే ఈ లైన్ మొత్తము 6 ఇంచెస్ అనేది క్లాత్ ని ఇట్లా మూవ్ చేసుకుంటా పెట్టుకోవాలి. ఇంచుకి పెట్టుకోవాలి. ఒక దగ్గరే మార్కింగ్ పాయింట్ పెట్టేసి స్ట్రైట్ గా మాత్రం లైన్ ని డ్రా చేయమాకండి. మీరు ఎగ్జాక్ట్ గా ఇంచుకి మార్కింగ్ పాయింట్ పెడితేనే లేయర్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ రాకుండా ఈక్వల్ గా వస్తాయి అన్నమాట. సో చూసారా, నేను ఎట్లా పెడుతున్నానో, ఇంచుకి కాకపోయినా ఒక 3-4 ఇంచెస్ కి గ్యాప్ ఇచ్చైనా ఇట్లా మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
6 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. 6 కంటే మరీ తక్కువ పెట్టమాకండి, అలా అని మరీ ఎక్కువ పెట్టమాకండి. ఇట్లా మనం ఈ అంబ్రిల్లా షేప్ మొత్తం చూసారా, లైన్ కనిపిస్తుందా, ఇలా ఈ లేయర్ మొత్తం ఇలానే డ్రా చేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం నేను ఫ్రిల్ పెట్టేదే మొత్తం నేను చాక్ పీస్తో మార్క్ చేసేసుకున్నాను. మీకు మార్కింగ్ లైన్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ పైనే మనం ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని ఇట్లా ఉల్టా వేసేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక మనం కింద ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో దీనికి కూడా ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి ఆ లైన్ మీద వచ్చేటట్లే కుట్టుకొని అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటే సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ లేయర్ని ఇట్లా ఉల్టా వేస్తాం కాబట్టి 2 లేయర్స్ కంప్లీట్ అవుతాయి. సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే 6 ఇంచెస్ గ్యాప్ పెట్టామో అదే 6 ఇంచెస్ పైన కూడా గ్యాప్ పెట్టుకొని రిమైనింగ్ ఉండే లేయర్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎలా అయితే 6 ఇంచెస్ పెట్టామో సేమ్ అదే విధంగా థర్డ్ లేయర్కి కూడా 6 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని ఈ లేయర్ని అక్కడక్కడ కుచ్చు పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. కుచ్చు అనేది మరీ దగ్గరికి పెట్టమాకండి, అలా దగ్గరికి పెడితే మీకు దుప్పట్టాకి సరిపోదు అనమాట. అక్కడక్కడ పెట్టుకుంటేనే దుప్పట్టాకి మనం తీసుకునే ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా సరిపోతుంది. మీకు కుచ్చు బాగా దగ్గరికి రావాలి అని అనుకున్నారే అనుకోండి, ఇందాక నేను మీకు వీడియో స్టార్టింగ్లో కిడ్స్కి పనికొస్తుంది అని చెప్పేసి సగం ఫ్యాబ్రిక్ చూపించాను కదా, ఆ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకొని కుచ్చు దగ్గరికి పెట్టుకొని దుప్పట్టాకు కూడా దగ్గరికి పెట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఎట్లా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలో అర్థమైంది కదా. నేను ఈ 2 లేయర్స్ని కూడాను మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది అనేది. సో చూడండి లేయర్స్ని ఎట్లా మార్క్ చేసుకోవాలనేది చూపించాను కదా. లేయర్కి కూడాను 6 ఇంచెస్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతకంటే తక్కువ పెట్టమాకండి, అంతకంటే ఎక్కువ పెట్టమాకండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్ని కూడాను అటాచ్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇలా మనం 3 లేయర్స్ని కూడాను 1 by 1 అనేది అటాచ్ చేసుకోవాలి. సో మనము చాక్ పీస్తో మార్క్ చేసుకొని దాని తర్వాత దానిపైన క్లాత్ పెట్టి అటాచ్ చేయండి. డైరెక్ట్గా మీరు టేప్తో మెజర్ చేసుకొని 6 ఇంచెస్ అనుకొని స్టిచ్చింగ్ అయితే చేయమాకండి. ఎందుకంటే ఇది షేప్ మనం కుట్టడమే అంబ్రిల్లా కటింగ్ చేసాం కాబట్టి క్రాస్ వస్తుంది. అందుకనే క్లియర్గా ఫ్యాబ్రిక్ని ఫ్లోర్ మీద సెట్ చేసి మనం మంచిగా మెజర్ చేసి మార్కింగ్ చేసిన తర్వాతే ఇట్లా స్టిచ్చెస్ అనేది వేస్తే మొత్తం ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా 3 లేయర్స్ కూడాను ఈక్వల్గా వచ్చాయి. ఒక్కడి కూడా అప్ అండ్ డౌన్ అలాంటిది ఏమీ లేదు. 3 లేయర్స్ కూడాను ఇట్లా ఈక్వల్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మంచిగా వాటికి జిగ్జాగ్ కూడా చేసేసాను. ఇదిగోండి. సో జిగ్జాగ్ చేసేది అనేది మీకు ప్రాసెస్ చూపించలేదు, జిగ్జాగ్ మీకు ఎలానో తెలుసు కదా. అలా మనం ఈ లేయర్స్ అన్నిటికీ కూడాను మంచిగా జిగ్జాగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ వచ్చేసి నార్మల్ అంబ్రిల్లా కటింగ్. ఈ స్కర్ట్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడ వరకు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మనం ఇట్లా అంబ్రిల్లా ఫోల్డింగ్ అనేది వేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత కింద ఇట్లా అతుకులు పడితే అటాచ్ చేసేసుకోండి. ఫ్లోర్ లెంత్ కాబట్టి ఖచ్చితంగా ఇట్లా జాయింట్స్ అయితే పడతాయి. ఇట్లా జాయింట్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా మిషన్ మీదే నార్మల్ మిషన్ మీద డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. మీకు పైన కనిపిస్తుంది కదా ఈ నడుం పార్ట్, ఈ నడుం పార్ట్ ఏదైతే ఉందో ఈ నడుం పార్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక కుట్టు అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ సైడ్ ఇట్లా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఓన్లీ నడుం పార్ట్ మాత్రమే స్టిచ్ చేసుకోండి. సో ఇట్లా ఒక స్టిచ్ వేసి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ మనం జిప్ అనేది అటాచ్ చేసుకొని నడుం పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం. ముందైతే ఈ రెండింటిని కలిపి ఓపెన్ అవ్వకుండా ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్
మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడాను ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి ముందు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ రెండింటిని అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సైడ్ జిప్ అనేది అటాచ్ చేసుకున్నాము. సో జిప్ ని అటాచ్ చేసే ముందు ఒకసారి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న జిప్ చూసారు కదా, ఇన్విజిబుల్ జిప్ అంటారనమాట దీన్ని. ఇట్లాంటి జిప్స్ అయితే మనం జిప్ వేసినట్టు ఉండదు. సో ఈ జిప్ కి ఇట్లా చివరి భాగాన జిప్ అనేది ఇట్లా బాదం షేప్ లో ఉంటుంది. ఈ జిప్ ని ఇట్లా క్లోజ్ చేసేసుకొని లాస్ట్ లో చివరి వరకు ఓపెన్ చేసేసుకొని ఇట్లా చివరి వరకు ఓపెన్ చేయమాకండి. ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచేటట్లు జిప్ ని ఇక్కడ వరకు ఓపెన్ చేసి పెట్టుకోండి. అయితే మనం ఇప్పుడు కుట్టేటప్పుడు ఈ జిప్ కి స్టార్టింగ్ లో ఇట్లా గమ్ తో కొంచెం స్టిక్ చేసి ఉంటదన్నమాట, కొంచెం గట్టిగా. మనం కుట్టేటప్పుడు కూడా ఇక్కడి నుంచే కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ గమ్ ఏదైతే మనకి గట్టిగా ఉందో దీని కింద నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఎలా కుడుతున్నాను అనేది చూడండి ఒకసారి. ఈ స్కర్ట్ కి మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా, సైడ్ జాయింట్స్ అటు సైడ్ జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను స్కర్ట్ అంతా ఓపెన్ చేసేసి ఇట్లా స్కర్ట్ అంతా ఓపెన్ చేసేసి ఒకవైపు జిప్ అనేది కుడుతున్నాను. జిప్ ని కూడా కుట్టేటప్పుడు ఏంటంటే మనం రివర్స్ లో కుట్టాలన్నమాట. ఇది జిప్ ఓపెన్ వైపు కదా, ఇప్పుడు మనం దీనిని రివర్స్ లో కుడుతున్నాము. ఒకసారి చూడండి, ఇట్లా ఉంది కదా ఇది జిప్. ఇప్పుడు ఇట్లా టర్న్ చేశాను అనమాట పక్కకి. ఓకేనా? సో దీనిని ఇప్పుడు ఎట్లా కుడుతున్నాను చూడండి ఒకసారి. ఎడ్జ్కి కుట్టేసేసుకోండి. ఫస్ట్ మనం జిప్ కుట్టేటప్పుడు డబల్ పాదం యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో కుట్టేటప్పుడు సింగిల్ పాదాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేశారు కదా, అలానే ఇటువైపు ఉన్న ఈ జిప్ ని కూడా యువతల వైపు స్కర్ట్ ఈ పార్ట్ వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అటాచ్ చేసేటప్పుడు జిప్ ని రివర్స్ లో పెట్టాలి. రివర్స్ లో పెట్టి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఇది ఇప్పుడు మనం అటాచ్ చేసింది. ఇప్పుడు దీనికి అటాచ్ చేసేటప్పుడు కూడా జిప్ ఇట్లా రైట్ సైడ్ ఉంది కదా, ఇది ఇప్పుడు దీనిని ఇట్లాగా రాంగ్ సైడ్కి వేసి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి జిప్ని క్లోజ్ చేసి చూపిస్తాను. జిప్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది అని మనకు తెలియంగానే అప్పుడు సింగిల్ పాదాన్ని యూజ్ చేసి జిప్ కనిపించకుండా ఇంకొక కుట్ట అనేది సెంటర్లో వేసుకోవాలి. ఇలా కుట్టాం కదా, ఒకసారి నేను జిప్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. మన పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ జిప్ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ కనిపించకుండా ఎడ్జ్ వరకు కుట్టాలని అంటే మనకి ఈ పాదం మీద సెట్ అవ్వదన్నమాట. మనం పాదాన్ని చేంజ్ చేసి సింగిల్ పాదం అనేది ఫిట్టింగ్ చేసి ఒక కుట్ట అనేది ఈ జిప్ చివరి భాగం ఇప్పుడు ఎలా అయితే కుట్టామో అలానే
ఈ జిప్ ఇక్కడ ఇలా ఉంది కదా, దీనిని కుట్టేటప్పుడు ఇట్లా పక్కకి అని ఎగ్జాక్ట్గా ఈ జిప్పుకి పక్కనే ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ నా ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఎడ్జ్కి కుట్టు వేస్తేనే జిప్పు వేసినట్టు కనబడదు. నేను ఇప్పుడు పాదాన్ని చేంజ్ చేసి దీని పక్కనే ఒక కుట్టు అనేది వేస్తున్నాను. సో ఇదిగోండి, నేను ఇక్కడ సింగిల్ పాదం అనేది చేంజ్ చేసేసుకున్నాను. ఈ జిప్కి ఎడ్జ్ సైడ్ ఇలా జిప్ని ఓపెన్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. సో నేను ఇక్కడ ఇట్లా జిప్కి ఎడ్జ్ భాగంలో కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు ఒకసారి జిప్ని క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాక మనం క్లోజ్ చేసిన దానికి ఇప్పుడు క్లోజ్ చేసిన దానికి వేరియేషన్ ఏంటో. ఇందాక మనం జస్ట్ నార్మల్ పాదం మీద స్టిచ్ చేసి క్లోజ్ చేస్తే కొంచెం జిప్ అనేది కనిపించింది కదా, ఇప్పుడు అలా కాదనమాట. సో సింగిల్ పాదం చేంజ్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తే జిప్ అనేది కొంచెం కూడా కనిపించదు, మనకి ఇట్లా కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు జిప్ని ఇట్లా క్లోజ్ చేసేసి ఇక్కడ వరకు క్లోజ్ చేసి ఇక్కడ కొంచెం ఓపెన్లోనే ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ స్కర్ట్కి ఈ సైడ్ అనేది మనం ఇంకా జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది క్లోజ్ చేసేసేవాలి. ఇప్పుడు స్కర్ట్ని లైనింగ్ పార్ట్ వైపు ఓపెన్ చేసుకోవాలి. జిప్ని కుట్టేసిన తర్వాత ఇట్లా లైనింగ్ పార్ట్ వైపు ఓపెన్ చేసేసుకుంటున్నాము. చూడండి, ఇట్లా లైనింగ్ పార్ట్ వైపు నేనైతే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు జిప్ ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి జిప్ ఇంత పొడవు ఉంది కదా, ఇక్కడి నుంచి కాకుండా కొంచెం పైనుంచి కుట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇలా ఈ క్లాత్ని ఇట్లా పట్టుకొని కుట్టడమే. స్ట్రైట్గా మన ఫ్రాక్ స్కర్ట్ లెంత్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవటమే. చూడండి, ఇక్కడ ఫస్ట్ అడ్డంగా కుట్టు వేశాను. దాని తర్వాత పాదాన్ని నా వైపు తిప్పుకొని ఈ కింద ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను ఈక్వల్గా ఉండాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, మనం వేసిన లేయర్స్ ఇవన్నీ కూడాను ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మనం స్కర్ట్ ఎంత పొడుగైతే పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా లేయర్స్ని, ఈ క్లాత్ని ఇదంతా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎట్లాగా పెడుతున్నానో ఒకదాని కింద ఒక్కొక్కటి నీట్గా వస్తుందన్నమాట. లేకపోతే మనం ఎలా పడితే అలా కుట్టి వేస్తే ఇక్కడ నీట్గా రాదు. చూసారా, ఇట్లా పెట్టేసుకొని అలా మనం ఈ స్కర్ట్ మొత్తం ఇలానే 1 by 1 లేయర్స్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా కుట్టేసుకున్న తర్వాత నడుం పట్టీని అటాచ్ చేసుకుంటే స్కర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ముందు ఇది అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా చివరి వరకు. అయితే ఇంకో కుట్టు అనేది దీనిపైనే వేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది బయటకు వచ్చింది కదా, ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇలా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవటమే. నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్ట్రా ఈ ఉన్న జిప్ని కూడా ఇలా కట్ చేసేసుకున్నా నేను. ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే కుట్టామో అలానే ఇంకో కుట్టు అనేది కుట్టుకోవాలి దానిపైనే. చూసారు కదా, ఇట్లా చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్కర్ట్ ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. నడుం పట్టి ఒకటి వేసుకోవాలన్నమాట. ఇట్లా బారుగా కుట్టేసుకున్న తర్వాత
మళ్ళీ ఇట్లా మెయిన్ సైడ్కి టర్న్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడున్న ఈ జిప్ని సగానికి ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నడుం పట్టీకి క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. అసలు ఇక్కడున్న ఈ నడుం పట్టీ మొత్తం ఎంత ఉంది అనేది ముందైతే మనం మెజర్ చేసుకుందాము టేప్తో. సో టేప్ తీసుకొని ఇక్కడ జిప్ ఉంది కదా, ఇక్కడ నుంచి మెజర్ చేసుకోండి. మొత్తం 35 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 35 ఇంచెస్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 35 ఇంచెస్ ఉంది కాబట్టి 37 ఇంచెస్ పొడుగుతో లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. అలానే వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. నాకు ఇక్కడ జాయింట్స్ అతుకులు పన్ని. సో నేను ఇక్కడ నడుం పట్టి అటాచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా 2 జాయింట్స్ వేస్తున్నాను. మీకు ఇక్కడ ఇట్లా జాయింట్స్ పడకపోతే నార్మల్ ఏక ముక్కని తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లా జాయింట్ అనేది చేసుకున్నాను అనమాట. అలానే దీని ప్రకారం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకున్నాను. అయితే పొడుగు వచ్చేసి 35 ఇంచెస్ అనుకున్నాం కదా. సో 36 ఆర్ 37 ఇంచెస్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 4.5 ఇంచెస్ 5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అది మనకి ఖర్చుల్లోకి పోగా 2 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ అటాచ్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో దానిపైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి అటాచ్ చేసేసుకొని పక్కనే ఉన్నప్పుడు ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా సైడ్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, దీని అప్పుడు కట్ చేసేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ మీకు ఇట్లా ఫ్యాబ్రిక్ మిగిలిపోయి ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని కూడా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒకవైపు ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. ఏదైనా ఒకవైపు తీసుకోండి. ఫస్ట్ ఇట్లా ఎడ్జ్లో ఒక చిన్న ఫోల్డింగ్ వేసుకుందాము. జస్ట్ ఒక ఫోల్డింగ్ సరిపోతుంది, డబల్ ఫోల్డింగ్ అవసరం లేదు. ఎడ్జ్లో ఫోల్డింగ్ వేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఈ చివరన కూడా ఇట్లా లోపలికి ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. అలానే ఈ చివర కూడా ఇలా లోపలికి వేసి ఒక కుట్టు అనేది వేసుకుందాం. సో నడుం పట్టి అయితే నార్మల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. దీనిని ఇప్పుడు స్కర్ట్ పార్ట్కి అటాచ్ చేసేసుకున్నాము. స్కర్ట్ పార్ట్కి అటాచ్ చేసే ముందు ఈ జిప్ని మనం లైట్గా ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మనం ఈ నడుం పట్టిని అటాచ్ చేసుకుందాము. అయితే జిప్ ఇట్లా ఓపెన్లో ఉంటుంది కదా, ఇలా ఓపెన్లో ఉంచకూడదు అనమాట. నడుం పట్టి అటాచ్ చేసేటప్పుడు జిప్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ వేసేసుకొని ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ కార్నర్ పాయింట్ దగ్గర పెట్టి ఇలా నడుం పట్టి మొత్తం స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఇక్కడ మనం స్టార్టింగ్లో రఫ్ లాగాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడాను స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, చివరి వరకు వచ్చేసరికి కూడాను ఈ జిప్ని కూడా మనం లోపలికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలన్నమాట.
చూసారా, చివరి వరకు ఇట్లా కుట్టేటప్పుడు రఫ్ అనేది లాగాలి. ఇప్పుడు దీనికంటే ఇక్కడ ఉన్న నడుం పట్టి అనేది క్లాత్ చాలా ఎక్కువగా మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడున్న ఈ జిప్ కంటే ఒక 1.5 ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇంత పెద్ద క్లాత్ అనేది అవసరం లేదనమాట. సో ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చివరి భాగంన మనం ఇట్లా లైట్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది లోపలికి వేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం అటాచ్ చేసిన ఈ నడుం పట్టి ఉంది కదా, దీనిని ఇట్లా లోపలికి క్లోజ్ చేసుకొని ఇక్కడున్న ఈ ఖర్చు ఏదైతే ఉందో దీనిని కూడా ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకొని దీనిపైన ఈ నడుం పట్టిని ఇలా వేసి దీనిపైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో. ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళేటట్టు పెట్టి దానిపైనే ఈ పట్టిని వేసి కుట్టుకోవాలి. అలానే మనం కుట్టేటప్పుడు ఈ నడుం పట్టిని లోపలికి ఇలా క్లోజ్ చేస్తున్నాం కదా, ఇలాంటి టైంలో ఈ పట్టి లైట్గా జస్ట్ చిన్నగా ఒక చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెద్ద ఫ్రిల్ ఏం కాదు, జస్ట్ చిన్నగా ఇలా మనం ఈ పట్టి అంతా కుట్టేలోపు ఒక 2-3 చోట్ల పెట్టుకుంటే సరిపోతుంది. మరీ అదే పనిగా పెట్టకూడదు. పట్టి అంతా కంప్లీట్ అయ్యేలోపు ఎక్కడైనా పర్వాలేదు ఒక 2 or 3 టైమ్స్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ పెడుతున్నా నేను. చూసారు కదా చివర్లో ఎలా కుట్టానో. లాస్ట్లో రఫ్ లాగేసి పైకి కుట్టు అనేది లాగేసి కట్ చేసేసాను అనమాట. అలానే ఇటు సైడ్ కూడా ఇట్లా ఓపెన్లో ఉంటుంది కదా, ఈ ఓపెన్ని మనం కావాలంటే థ్రెడ్ అయినా అంటే నాడా అయినా పెట్టుకొని ఫిట్టింగ్ చేసుకోవచ్చు. నాడా ఇష్టం లేకపోతే ఈ హోల్ అనేది క్లోజ్ చేసేసుకొని హుక్స్ అనేది వేసుకోవచ్చు. నేనేంటంటే నాడా వేయను, నార్మల్ హుక్ వేస్తాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ అనేది హుక్ వస్తుంది. కాజా పట్టీ కోసం మనం ఇక్కడ ఈ క్లాత్తోనే కాజా పట్టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చూడండి. ఇప్పుడు ఇట్లా హుక్ ఇలా ఉంటే ఇట్లా మనం కాజా పట్టీ పెట్టుకుంటాం కదా, సో ఆ కాజా పట్టీ అనేది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి మెయిన్ క్లాత్తోనే ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను. చూడండి ఒకసారి. కాజా పట్టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి. వెడల్పు ఒక 3 ఇంచెస్ చూసుకోండి, పొడుగు ఒక 10 ఇంచెస్ చూసుకోండి. ఇట్లా లోపలికి ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కుట్టు వేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఈ కొంచెం ఫ్యాబ్రిక్ని కొంచెం ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ లోపల ఉండే క్లాత్ని బయటికి టర్న్ చేయాలి. సో దానికోసం నేను ఇట్లా ఇక్కడ ఉన్న ఈ స్టిక్ని యూజ్ చేస్తున్నాను అనమాట. లోపల ఉండే ఈ క్లాత్ని ఈ స్టిక్ సహాయంతో ఇలా బయటకి టర్న్ చేసేసుకుంటున్నాను. ఇట్లా బయటికి వచ్చేసింది కదా మంచిగా. ఇప్పుడు మంచిగా ఆ షేప్ రావడానికి లోపల స్టిక్తో ఇట్లా పుష్ చేసామనుకోండి మనకు షేప్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు 4 సైడ్స్ కూడాను ఒక కుట్టు వేసుకోవాలి. అండ్ చివరన మనం కుట్టేటప్పుడు ఈ లోపల
కోముల్లా వస్తుంది కదా అని చెప్పేసి నేను లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేసుకున్నాను దానిపైనే. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో ఎలా పెడుతున్నానో. ఇలా మనకి వచ్చినట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పట్టీని నడుం పట్టీకి అటాచ్ చేసేసుకున్నాము. ఇలా నడుం పట్టీకి ఇలా అటాచ్ చేసేసుకున్నాం. ఫోర్ సైడ్స్ కూడాను అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఫోర్ సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ దారం పోగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే స్కర్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంది. సో మీ అందరికీ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అదొక మెథడ్, ఇదొక మెథడ్ కదా. సో ఇది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని మీదకి దుప్పట్టా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా. నేను మీకు నెక్స్ట్ వీడియోలో దుప్పట్టా అసలు మనం పన్నా ఎంత కట్ చేసుకోవాలి, ఆ ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్న తర్వాత దుప్పట్టా ఎలాగా మంచిగా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ దీని తర్వాత వీడియోలోనే షేర్ చేస్తాను. అండ్ స్కర్ట్ వైజ్గా చూసుకుంటే లుక్ అనేది ఇలా ఉందన్నమాట. చూసుకున్నారా ఇలా ఉంది, చాలా ఫ్లోయిగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. ఇట్లాంటి మోడల్స్కి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తేనే ఆ డ్రెస్కి వచ్చే లుక్ అనేది బాగుంటుంది. సో స్కర్ట్ పార్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.